స్వాగతం. మహాభారతం ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు, పాత్రలు, సంఘటనలు గుర్తుకొస్తాయి. కాని వాటన్నింటినీ మించి మనసులో నిలిచిపోయేది 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం. ఖచ్చితంగా. మనకు అందిన ఒక వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఆధారంగా ఈ 18 రోజుల్లో అసలు ఏం జరిగింది, కథ ఎక్కడెక్కడ మలుపులు తిరిగింది, రోజురోజుకి ఏం జరిగిందో వివరంగా చూద్దాం. ఇది కేవలం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధం కాదు, 2 యుగాల సంధిలో ధర్మాధర్మాల మధ్య జరిగిన ఒక మహాఘర్షణ. ఆసక్తికరంగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ యుద్ధం కొన్ని నియమాలతో మొదలైంది. ఆర్యభట్ట ప్రకారం క్రీస్తుపూర్వం 3137లో జరిగిన ఈ యుద్ధానికి ముందు భీష్మ పితామహులు కొన్ని కఠినమైన నియమాలు పెట్టారు. ఎలాంటి నియమాలవి? అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకే యుద్ధం, సమానస్థాయి యోధులే తలపడాలి, నిరాయుధులను, శరణు కోరిన వారిని చంపకూడదు, ఇలాంటివి. ఈ నియమాలు ఒక ఆదర్శాన్ని నిర్దేశించాయి. కానీ ఆ ఆదర్శం యుద్ధక్షేత్రంలో ఎంతకాలం నిలిచిందో చూడాలి. అదే అసలు ప్రశ్న. సరే, అయితే ఆ మొదటి రోజు నుండి మొదలు పెడదాం. యుద్ధం ప్రారంభానికి ముందు కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. అవును. కాని అంతకుముందే ఒక చిన్న కాని ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. ధృతరాష్ట్రుడి కుమారుడైన యుయుత్సుడు కౌరవపక్షం వీడి పాండవుల వైపు చేరుతాడు. ఇది చిన్న విషయంగా అనిపించినా చాలా పెద్ద విషయం అది. అధర్మం వైపు సొంత సోదరులున్నా ధర్మం వైపే నిలబడాలనే ఒక సందేశాన్నిస్తుంది కదా. ఖచ్చితంగా. అది యుద్ధం యొక్క నైతిక దిక్సూచిని ముందే నిర్దేశించింది. ఇక యుద్ధం మొదలవ్వగానే మొదటి రోజు పాండవులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఓ, దాదాపు 10,000 మంది సైనికులను కోల్పోతారు. కౌరవ సైన్యం ఉత్సాహంతో ఊగిపోతుంది. కాని అదే రోజు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు పితామహుడు భీష్ముణ్ణి ఎదుర్కొని తన పరాక్రమంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. ఆ రోజు పాండవులకు దక్కిన ఏకైక ఊరట అదే అని చెప్పొచ్చు. అంటే మొదటి రోజు కౌరవులదే పైచేయి. మరి రెండో రోజు పరిస్థితి ఎలా మారింది? రెండో రోజు కథ పూర్తిగా అడ్డం తిరుగుతుంది. భీముడు కళింగసేనపై విరుచుకుపడతాడు. భీముడా? అవును. 1000 మందిని సంహరించి కళింగరాజు భానుమాన్ను చంపేస్తాడు. అర్జునుడు భీష్ముడిని సమర్థవంతంగా నిలువరిస్తాడు. దీంతో పాండవులలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మొదటి రోజు ఓటమి నుండి వాళ్లు చాలా త్వరగా కోలుకున్నారు. ఇక్కడే అసలు కథ ఆసక్తికరంగా మారుతుందనుకుంటా. మూడవ రోజు భీష్ముడి ప్రతాపం, దానికి శ్రీకృష్ణుడి ప్రతిస్పందన, ఇది యుద్ధంలో ఒక కీలక ఘట్టం. అవును. మూడవ రోజు భీముడు, ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే భీష్ముడు పాండవసేనపై రుద్రుడిలా విరుచుకుపడతాడు. అంటే పాండవసేన తట్టుకోలేకపోయిందా? తట్టుకోలేకపోతోంది. ఆయన దాడికి పాండవ సైన్యం చెల్లాచెదురవుతోంది. అర్జునుడు తన తాతపై పూర్తి స్థాయిలో యుద్ధం చేయడానికి వెనుకాడుతుండటం గమనించిన శ్రీకృష్ణుడు తాను యుద్ధం చెయ్యనని చేసిన ప్రతిజ్ఞను పక్కన పెట్టి రథచక్రం చేతపట్టి భీష్ముడిపైకి వెళ్తాడు. ఒక్క నిమిషం. అంటే యుద్ధం చెయ్యనని ప్రమాణం చేసిన దేవుడే ఆయుధం పట్టేలా చేశాడనమాట భీష్ముడు. అవును. దీని పర్యావసానమేంటి? ఇది కేవలం కృష్ణుడి కోపమా, లేక ఇందులో ఏదైనా వ్యూహముందా? అద్భుతమైన ప్రశ్న. ఇది కేవలం కోపం కాదు. ఇది అర్జునుణ్ణి ప్రేరేపించడానికి వేసిన ఒక మానసిక ఎత్తుగడ. ఓ, అలాగా. తన వల్ల తన దేవుడు ప్రతిజ్ఞను వీడుతున్నాడని గ్రహించిన అర్జునుడు సిగ్గుతో తలదించుకుని ఇకపై పూర్తి శక్తితో పోరాడతానని కృష్ణుడికి మాట ఇస్తాడు. ఈ సంఘటనతో యుద్ధం యొక్క తీవ్రత అమాంతం పెరిగిపోయింది. మరి నాలుగో రోజు? ఇక 4వ రోజు భీముడు తన ప్రతాపాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తాడు. ఆ రోజు భీముడు దుర్యోధనుడి 14 మంది సోదరులను వధిస్తాడు. 14 మందినా? ఇది కేవలం సైనిక నష్టం కాదు కదా, ఇది యుద్ధం యొక్క స్వరూపాన్నే మార్చేసినట్టనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇది యుద్ధాన్ని రాజ్యం నుండి ప్రతీకారం వైపు మళ్లించిన క్షణం. అంటే అంతవరకు దుర్యోధనుడికి ఇది ఒక రాజకీయ పోరాటం, గెలిచి రాజ్యాన్ని ఏలాలనే కోరిక. కాని ఇప్పుడు తన కళ్ల ముందే తన సోదరులు చనిపోవడంతో ఇది తన వ్యక్తిగత పగగా మారింది. ఆ పగ, ఆ క్రోధం అతని నిర్ణయాలను ప్రభావితం చేసి ఉంటుంది. అవును. నాయకుడి నిర్ణయాలు వ్యూహంతో కాకుండా ఆవేశంతో నడిచినప్పుడు తప్పులు దొర్లుతాయి. అదే జరిగింది. 5వ రోజు సమంగా గడిస్తే 6వ రోజు ఇరుపక్షాలు మకల వ్యూహం, క్రౌంచ వ్యూహం పన్నుతాయి. అంటే ఏమిటివి? ఈ వ్యూహాల ప్రత్యేకత ఏంటి? ఇవి క్లిష్టమైన సైనిక మోహరింపులు. ఉదాహరణకు మకర వ్యూహమంటే సైన్యాన్ని మొసలి ఆకారంలో మోహరించడం, క్రౌంచ వ్యూహమంటే కొంగ ఆకారంలో. ఓకే.
వీటి ప్రత్యేకత ఏమిటంటే శత్రువును ఒక చిక్కని మార్గంలోకి లాగి వాళ్లను చుట్టుముట్టి సులభంగా నాశనం చేయడం. ఇది యుద్ధం యొక్క వ్యూహాత్మక లోతును చూపిస్తుంది. ఆ తర్వాత రోజుల్లో కూడా భీకర పోరే జరిగిందా? 7వ, 8వ రోజులలో కూడా భీకర పోరు కొనసాగుతుంది. భీముడు దుర్యోధనుడి మరో 8 మంది సోదరులను చంపుతాడు. మరోవైపు అర్జునుడి కుమారుడు ఇరావంతుడు మరణిస్తాడు. అంటే ప్రతిరోజూ ఇరుపక్షాలు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నాయి. ఇక 9వ రోజు భీష్ముడి ప్రతాపం మళ్లీ శిఖరస్థాయికి చేరుకుంటుంది. అవును. ఆ రోజు ముగిసేసరికి భీష్ముడు యుద్ధంలో ఉండగా గెలవడం అసాధ్యమని పాండవులు గ్రహిస్తారు. అవును. 9వ రోజు సాయంత్రానికి పాండవుల శిబిరంలో పూర్తి నిరాశ అలుముకుంది. అప్పుడే శ్రీకృష్ణుడు ఒక అనూహ్యమైన సలహా ఇస్తాడు. ఏంటది? భీష్ముణ్ణి ఓడించే మార్గం భీష్ముణ్ణే అడుగుదామంటాడు. ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. శత్రు సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్లి మిమ్మల్ని ఎలా చంపాలి అని అడగడమా? సైనికపరంగా చూస్తే ఇది పిచ్చిగా అనిపిస్తుంది. భీష్ముడు ఎందుకు చెప్తాడు? ఇదే మహాభారతంలోని నైతిక సంక్లిష్టత. భీష్ముడు దుర్యోధనుడికిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా ఆయన మనసు పాండవుల వైపే ఉంది. ఆయనకి యుద్ధం ఇష్టం లేదు. అదే సమయంలో ఒక యోధుడిగా తన విధిని నిర్వర్తించాలి. పాండవులు వచ్చి అడిగినప్పుడు ధర్మసంకటంలో పడినా చివరికి ఒక ఉపాయం చెబుతాడు. ఏంటా ఉపాయం? స్త్రీగా జన్మించి పురుషుడుగా మారిన శిఖండిని అడ్డుబెట్టి తనపై దాడి చేయమంటాడు. తాను శిఖండిపై ఆయుధాలు ప్రయోగించనని చెబుతాడు. ఇది తన ఓటమికి తానే మార్గం చూపించడం లాంటిది. 10వ రోజు పాండవులు అదే వ్యూహాన్ని అమలు చేస్తారు. శిఖండిని ముందుంచి భీష్ముడిపై దాడి చేస్తారు. శిఖండిని చూసి భీష్ముడు ఆయుధాలు విడిచిపెట్టగా అర్జునుడు తప్పనిసరి పరిస్థితుల్లో కన్నీళ్లతో బాణాల వర్షం కురిపించి భీష్ముడిని అంపశయ్యమీద పడేలా చేస్తాడు. ఇది కౌరవులకు అతిపెద్ద మానసిక మరియు సైనిక దెబ్బ. యుద్ధంలో మొదటి పెద్ద మలుపు ఇదే. కౌరవ సైన్యానికి మూలస్తంభం కూలిపోయాడు. ఆయన పడిపోవడంతో కౌరవుల ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. పాండవులకు గెలుపుపై ఆశ చిగురించింది. ఇక్కడితో యుద్ధం యొక్క మొదటి అంకం ముగిసింది అని చెప్పొచ్చు. ధర్మబద్ధమైన యుద్ధం అనే భ్రమ కూడా ఇక్కడే పగిలిపోవడం మొదలైంది. ఖచ్చితంగా. భీష్ముడు తర్వాత కౌరవసేన పగ్గాలు ద్రోణాచార్యుడి చేతికి వస్తాయి. ఆయన వ్యూహం భిన్నంగా ఉంటుంది. ధర్మరాజును బందీగా పట్టుకుంటే యుద్ధం ఆగిపోతుందని వారి ప్లాన్. అవును. కాని 11వ, 12వ రోజులలో అర్జునుడు ఆ ప్రయత్నాలను విఫలం చేస్తాడు. కాని 13వ రోజు మహాభారత యుద్ధంలో అత్యంత విషాదకరమైన చీకటి రోజు. ద్రోణుడు పద్మవ్యూహాన్ని రచిస్తాడు. పద్మవ్యూహం. దాన్ని ఛేదించడం తెంచడం అభిమన్యుడు లోపలికి వెళతాడు. కాని బయటకి రావడం అతనికి తెలియదు. అతనితో పాటు వెళుతున్న పాండవులను శివుడి వరం పొందిన జయద్రథుడు ద్వారం వద్దే అడ్డుకుంటాడు. అంటే అభిమన్యుడు లోపల ఒంటరి అయిపోయాడా? ఒంటరివాడైపోతాడు. అక్కడ కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు వంటి 7 మహారథులు కలిసి నిరాయుధుడైన అభిమన్యుడిని చుట్టుముట్టి సంహరిస్తారు. యుద్ధ నియమాలకు ఇది పూర్తిగా విరుద్ధం. అవును. ఈ వార్త తెలిసినప్పుడు అర్జునుడి పరిస్థితి ఎలా ఉండింటుంది? ఆ వార్త అర్జునుడిని కుదిపేసింది. అతని దుఃఖం క్రోధంగా మారింది. శపథం చేస్తాడు కదా? అవును. మరుసటి రోజు సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని చంపుతానని, లేదంటే తానే అగ్నిప్రవేశం చేస్తానని భీకర శపథం చేస్తాడు. ఈ ఒక్క సంఘటన యుద్ధ నియమాలనే కాదు, యుద్ధం యొక్క స్వరూపాన్నే మార్చేసింది. ఇది ఇక ధర్మయుద్ధం కాదు, ఇది ప్రతీకార యుద్ధం. 14వ రోజు మొత్తం అర్జునుడి శపథం చుట్టూనే తిరుగుతుంది. కౌరవులు జయద్రథుడిని కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డుతారు. మరి అర్జునుడు ఎలా గెలిచాడు? ఆ రోజు అర్జునుడు ఒక ప్రళయరుద్రుడిలా పోరాడతాడు. లక్షలాది మంది సైనికులను వధించుకుంటూ ముందుకు వెళ్తాడు. కాని సూర్యాస్తమయం దగ్గర పడుతోంది. జయద్రథుడు ఇంకా దొరకలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు రంగంలోకి దిగుతాడు. అవును. అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుడిని మేఘాల చాటున మరుగుపరుస్తాడు. సూర్యాస్తమయమయ్యిందని అందరూ భావిస్తారు. జయద్రథుడు సంబరంతో బయటకొస్తాడు. అవును. జయద్రథుడు అర్జునుణ్ణి చూసి వెటకారంగా నవ్వగానే కృష్ణుడు మాయను తొలగిస్తాడు. సూర్యుడు ఇంకా ఆకాశంలోనే ఉంటాడు. ఆ క్షణంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రంతో జయద్రథుడు శిరస్సును ఖండించి అది నేరుగా అతని తండ్రి ఉడిలో పడేలా చేస్తాడు. అలా తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటాడు. గెలుపు కోసం ఇక్కడ కూడా ఒక మాయ అవసరమైంది. ఇక 15వ రోజు ద్రోణుడి వంతు. ఆయన్ని ఓడించడం కూడా అసాధ్యంలా అనిపిస్తోంది. ద్రోణుడి చేతిలో విల్లున్నంతవరకు ఆయన్ని ఎవ్వరూ ఓడించలేరు. అందుకే కృష్ణుడు మరో ఉపాయం పన్నుతాడు. ఏంటది?
అశ్వత్థామా అనే ఏనుగును భీముడిచేత సంపించి అశ్వత్థామా హతః అని గట్టిగా అరిపిస్తాడు. అశ్వత్థామా చనిపోయాడు అని. అవును. ద్రోణుడు ఆ వార్తను నమ్మడు. ధర్మరాజును అడుగుతాడు. ఎందుకంటే అతను ఎప్పుడూ అబద్ధం చెప్పడని నమ్మకం. ఇక్కడే ధర్మరాజు జీవితంలో అతిపెద్ద నైతిక పరీక్ష ఎదురవుతుంది. అవును. శ్రీకృష్ణుడి ఒత్తిడితో ధర్మరాజు అశ్వత్థామా హతః కుంజరః అంటాడు. అంటే అశ్వత్థామా చనిపోయాడు, కాని అది ఏనుగు అని. కాని ఆ కుంజరః అనే పదం పలికే సమయంలో కృష్ణుడు శంఖం పూరించడంతో ఆ మాట ద్రోణుడికి వినిపించదు. పుత్రశోకంతో ద్రోణుడు ఆయుధాలు వదిలేసి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అదే అదనుగా దృష్టద్యుమ్నుడు ఆయన తల నరికివేస్తాడు. అవును. ఇది వింటుంటే పాండవుల వైపు కూడా ధర్మం ఎంతగా దెబ్బతిన్నదో అర్థమవుతోంది. ఒక గురువును మోసంతో చంపారు. ఖచ్చితంగా గెలుపు కోసం ధర్మం కూడా రాజీపడుతూ వచ్చింది. ఇక్కడితో యుద్ధం యొక్క రెండవ అంకం కూడా దాదాపు ముగింపుకొస్తుంది. నియమాలు పూర్తిగా తుంగలు తొక్కబడ్డాయి. 16వ రోజు కర్ణుడు సేనాధిపతి అవుతాడు. ద్రోణుడి మరణంతో కుంగిపోయిన కౌరవ సైన్యంలో మళ్లీ ఉత్సాహం నింపుతాడు. కర్ణుడి పరాక్రమం అసాధారణమైనది. అతను నకుల సహదేవులను ఓడించినా తల్లి కుంతికిచ్చిన మాట ప్రకారం వారిని చంపకుండా వదిలేస్తాడు. కాని అదే రోజు ఘటోత్కచుడు. అవును. అదే రోజు రాత్రి ఘటోత్కచుడు తన మాయాశక్తులతో కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తుంటాడు. అతన్ని ఆపడం ఎవరివల్లా కాదు. దుర్యోధనుడి ఒత్తిడితో కర్ణుడు అర్జునుడి కోసం దాచుకున్న ఇంద్రుడి శక్తి ఆయుధాన్ని దాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించి సంహరించాల్సి వస్తుంది. అది ఒక్కసారి మాత్రమే వాడగల ఆయుధం కదా. దాన్ని ఘటోత్కచుడిపై వాడటమంటే అర్జునుడితో యుద్ధానికి ముందే కర్ణుడు తన ప్రధాన అస్త్రాన్ని కోల్పోయినట్టేనా? అవును. ఇది శ్రీకృష్ణుడి వ్యూహంలో ఒక మాస్టర్ స్ట్రోక్. అర్జునుడికున్న అతిపెద్ద ముప్పు తొలగిపోయింది. ఇక 17వ రోజు కర్ణార్జునుల యుద్ధం. చరిత్రలో నిలిచిపోయే యుద్ధం. ఆ యుద్ధ సమయంలో ఒక శాపం కారణంగా కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. అతను నిరాయుధుడై చక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి, అభిమన్యుడిని ఎలా చంపారో గుర్తుచేసుకో, ఇప్పుడు జాలి చూపించకు అని చెబుతాడు. కృష్ణుడి ఆదేశంతో అర్జునుడు కర్ణుడిని సంహరిస్తాడు. ఇది కూడా యుద్ధ నియమాలకు విరుద్ధమే. నిరాయుధుడిపై దాడి చేయడం. కాని ఇక్కడ ధర్మం చాలా సంక్లిష్టంగా మారింది. అవును. పాత అధర్మాలకు ఇది ప్రతిచర్యగా మారింది. కర్ణుడి మరణంతో కౌరవ సైన్యం పూర్తిగా బలం కోల్పోతుంది. ఆ తర్వాత శల్యుడిని ధర్మరాజు చంపేస్తాడు. 18వ రోజు చివరి రోజు కౌరవుల వైపు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అనే ముగ్గురు మాత్రమే మిగుల్తారు. దుర్యోధనుడు ఒక సరస్సులో దాక్కుంటాడు. యుద్ధం ముగిసినట్టే అనిపిస్తుంది. కాని ముగియలేదు. ఆ రోజు రాత్రి